లేదు. ఆ తరువాత శాస్త్రాధ్యయనం చేసి 13 ఏళ్ల పిల్లవాడు ఎంత తపస్సు చేసి ఉంటారో మీరు ఊహించండి. తర్వాత త్రికాల వీధి అయ్యారు. వారికి తెలియని విషయం ఏం లేదు ఇంకా లోకంలో. సమస్త శాస్త్ర పారంగతులు. ఎవరు వస్తున్నా సరే వారి మనసులో భావన చెప్పగలిగేవారు. అంతవరకు ఎందుకండి, నేను ఎక్కడో ఉదాహరణ చెప్పడం కాదు, వారి తపస్సు యొక్క శక్తి చెప్పవలసి వస్తే మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. వారు ఉత్తర భారతంలో పర్యటిస్తున్న రోజులలో రాత్రి 11 గంటల వేళ వారు లోపలికి వెళ్ళి పడుకున్నారు. పడుకుంటే బయట అరుగు మీద పడుకున్నారు. చంద్రమౌళీశ్వర శాస్త్రి గారు ఇక్కడే ఉన్నారు నా పక్కనే. చంద్రమౌళీశ్వర శాస్త్రి గారు కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుని స్వామివారు విశ్రాంతి తీసుకున్న గది వైపు తిరిగి బాధపడ్డారు. ఈయన ఎక్కడికన్నా వెడితే ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ లేచి నిలబడి నమస్కారాలు చేసి ఆయనకి సేవ చెయ్యాలనుకుంటారే, నేను ఆయనతోనే తిరుగుతున్నానే, నేను ఆయనకి ఏమి సేవ చేయగలుగుతున్నాను, నేను ఏమంత పెద్ద సేవ చేస్తున్నాను అని బాధపడి కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుని పడుకున్నారు అరుగు మీద. కాసేపు అయిన తర్వాత కొంతసేపటికి తిరిగి వచ్చింది. ఎవరో పక్కన తగిలేరు, ఎవరో తగులుతున్నారని ఇలా చూశారు. మహాస్వామి వారు పడుకుని ఉన్నారు పక్కన. మహాస్వామి వారు పక్కన పడుకొని ఉన్నారు అంటే ఆయనకి నిద్ర పడుతుందా? ఉలిక్కి పడి లేచారు. లేచి నమస్కారం పెట్టి, స్వామి ఏమిటి మీరు వచ్చి ఇలా పడుకున్నారన్నారు. అంటే విసిరికర్ర పెట్టి విసురు కాసేపు అన్నారు. ఆయన ఇంతకన్నా భాగ్యమా అని లేచి విసురుతున్నారు స్వామివారికి. శాస్త్రి బెంగ పెట్టుకోపోయ్, అందరూ చేసిన సేవ కన్నా నువ్వు నాకు ఎక్కువ సేవ చేస్తున్నావు సరేనా అని విసిరించుకొని పడుకున్నారు. ఏం శాస్త్రి గారు? వారు మనసులో అనుకుని నేను సేవ చెయ్యలేకపోతున్నానని బాధపడుతున్నారని ఒక రాత్రి ఆయన పడుకున్న తర్వాత వచ్చి ఆయన పక్కన పడుకున్నారు. నేను ఇవాళ ప్రత్యేకంగా నా ప్రవచనంలో ఎక్కువగా శాస్త్రి గారిని ఎందుకు చూపిస్తున్నానంటే, నేను మహాస్వామి వారి జీవితంలో ఎన్నో దృష్టాంతాలు చెప్పగలిగిన అదృష్టం ఆయన అనుగ్రహం చేత పొందినవాడిని. కానీ అవి చెప్పడం ఒకెత్తు, అవి స్వయంగా అనుభవించినటువంటి మహానుభావుడు. ఆయన పక్కనుండగా ఆయన్ని చూపిస్తూ చెప్పడంలో ఆయన గురువు గారు ఆయన్ని చూస్తూ చెప్పడంలో నేను కూడా ఎంత ఆనందాన్ని పొందుతాం, మీరెంత ఆనందాన్ని పొందుతుంటారు ఆయన్ని చూస్తూ వినడంలో. అందుకే నేను తరచుగా ఆయన వైపు తిరిగి మాట్లాడుతున్నాను. కాబట్టి అంతటి త్రికాల వీధి అయ్యారు. ఎంత నియమనిష్టలు పాటించారో అంత స్థాయికి వెళ్ళి. If you like this video, hit the like button. For more videos, subscribe to our channel. If you have learned anything from this video, comment down below. Subscribe.